ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తేనెటీగల పెంపకం అన్నది రైతులకు అడవులకు ఇద్దరికి కూడా రెండిటికి కూడా మంచిది అధ్యక్ష. పండేటటువంటి పంటలలో దిగుబడిని పెంచేటటువంటి ఆస్కారం కూడా తేనెటీగలతో ఉంటుంది అధ్యక్ష. అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష. అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్, ఓమ ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీబీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీబీ కాలనీస్ 0 ఉండే అధ్యక్ష, కేవలం 0 ఎక్కడ లేకుండే. వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి 15,000 కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. సో ఇప్పుడు గౌరవ మంత్రివర్యులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్, భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లానే గిరిపుత్రులందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో. మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష, పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష. దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది, కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష. అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష, మల్బరీ సాగు పూర్తిగా లేదు. దాన్ని మరి 13,000 ఎకరాలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరీ సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకు వచ్చినారు. అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు దృష్టికి తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష 650 వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష. గత 15 నెలల్లో దాదాపుగా 400 మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష. సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు కూడా ధర్నాలు, దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే ఇంకొక తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష. ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు పోచంపల్లి, ఇక్కత్, గద్వాలు, నారాయణపేట వీటన్నిటికీ కూడా మనకు జిఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష. ఆ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టును ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతన్నలకు కూడా అదనపు భారం పడుతూ ఉంది అధ్యక్ష. మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టుగుళ్ళకి 75 రూపాయల చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాం అధ్యక్ష. తమరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో 8 కోట్ల రూపాయలు నేతన్నలకు బాకీ పడ్డారు అధ్యక్ష. ఆ బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని విధించింది అధ్యక్ష చేనేత వస్త్రాల మీద. దాన్ని మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము, మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీని చేనేత మీద మాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి గత సంవత్సర కాలంలో ఆ ప్రపోజల్ని ఏం చేశారు? ఈ సంవత్సర కాలంగా మరి నేతన్నలు కట్టినటువంటి జిఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వము మళ్ళా రియంబర్స్మెంట్ ఇస్తుందా ఏంటి అన్నటువంటి అంశాలని కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ప్రశ్న కేవలం పరిశోధనా కేంద్రాలు స్థాపిస్తారా ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పమన్నారు. పరిశోధనా కేంద్రాలు ప్రభుత్వ పరిశీలనలు లేదని చెప్పాను. ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రణాళిక కానీ తేనెటీగల పెంపకానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక అమలు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష, మీ ద్వారా సభ్యురాలికి పంపిస్తాను. మీరు ఏమన్నా ఉందమ్మా వాణి గారు? థ్యాంక్ యూ అధ్యక్ష గారు. ఇప్పటిదాకా కవిత గారు అడిగినట్టుగా ఇది 2 విధాలా ఉపయోగపడుతుంది. ఈ హనీబీ గురించి, కాలనీ గురించి ఇప్పటిదాకా ఆలోచించకుండా ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో
అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష, గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31 బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో 2 కళాశాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఫీ రియంబర్స్మెంట్ కూడా గత 10 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు 14,000 కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం ఫీ రియంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. నేతన్నలకు ఇప్పటివరకు డిస్కషన్ అయింది అధ్యక్ష. 1,200 కోట్ల రూపాయలను మేము 10 సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగినాం. అట్లానే యాదవులకు 5,000 కోట్లు, గౌడన్నలకు 67,000 మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో 2,016 రూపాయల పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష విదేశీ విద్యకు అధ్యక్ష అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా 2,233 మంది పిల్లలు వెళ్ళడానికి 450 కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం 27 బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష. వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఇంకా కొత్తగా ఏమన్నా గురుకులాలు ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం, అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ కనీసం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి ఆలోచన కానీ లేకపోవడం నిజంగా దారుణం అధ్యక్ష. దాంతోపాటు గురుకులాల యొక్క క్వాలిటీ పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు రావడం, అట్లానే కంప్లీట్గా ఈ విదేశీ విద్యకు సంబంధించి మొత్తం పెండింగ్ ఉండడం. గత సంవత్సర కాలంలో అనేకమైన బిల్లులు ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినామని వాళ్ళే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు అధ్యక్ష. మరి బీసీ విదేశీ విద్య చదివేటటువంటి బీసీ విద్యార్థులకు ఎందుకు ఇంతవరకు మరి డబ్బులు ఇస్తలేరో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఈ బీసీ గురుకులాల్లో నిన్నటి నుంచి మెన్యూ మార్చినామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఎందుకంటే నిన్ననే నేను అనుకోకుండా మేము సందర్శనకు వెళ్ళినాం అధ్యక్ష. జగిత్యాలకు వెళ్ళినప్పుడు మరి కేజీబీవీలు అయితే ఇంక్లూడ్ చేయలేదని చెప్పినారు అధ్యక్ష. మిగతా పాఠశాలలలో కూడా బడ్జెట్ రాలేదు, ప్రస్తుతానికి జీవో వచ్చిందని చెప్పినారు అధ్యక్ష. మరి అది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుందో గౌరవ మంత్రివర్యులు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వెంకట్ గారు ఒక్క నిమిషం. అధ్యక్ష, ఏదైతే లాస్ట్ 10 ఇయర్స్లో గురుకులాల పైన ఖర్చు పెట్టిన దానికి అభివృద్ధి చేయడానికి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఎన్ని నిర్మించడం జరిగింది? ఎందుకనంటే అవి ప్రారంభించినప్పుడు ఏ తరగతుల కోసం అంటే 1 నుంచి 6వ తరగతికి సంబంధించి ప్రైవేట్ బిల్డింగ్స్, రెంటెడ్ బిల్డింగ్స్లో చేశారు. ఆ రకంగా కాకుండా లాస్ట్ 10 ఇయర్స్లో ఈ గురుకుల వ్యవస్థని బలపరచడానికి, స్కూల్స్ని కానీ ఏదైతే కాలేజెస్ని కానీ బలపరచడానికి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎన్ని కొత్త బిల్డింగ్స్ని నిర్మించిండ్రో దానికి సంబంధించిన డేటాని చెప్పవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నవీన్. అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గురుకులాలకు సంబంధించి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరడం ఏమనగా 40% గురుకులాల్లో ఈరోజు స్ట్రెంత్ తగ్గిపోతుంది. దీనికి బలమైన కారణం ఏంది అంటే బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి గవర్నమెంట్ ఇన్ని చేస్తున్నది కానీ అంటే చెప్పుకుంటున్నారు. కానీ అంటే స్కూళ్ళ గురించి కూడా ఇంతకుముందు టాపిక్ వచ్చింది, మేము అడగడానికి అవకాశం ఇవ్వలేరు మీరు. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను మీకు సంబంధించి మీకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో కానీ లేదు జెడ్పీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి? ఆ టీచర్ పోస్టులను దాదాపు ఇప్పుడు సంవత్సరం పూర్తి కావస్తుంది, మార్చి వరకు, ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఖాళీలను భర్తీ చేయకుండా ఆ సబ్జెక్టును అసలు ఎవరు చెప్తున్నారు, ఆ సబ్జెక్టును ఎవరికి చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చారు? ఎందుకంటే బీసీల మీద అంటే ఎస్సీ ఎస్టీల మీద మాకు ఎనలేని గౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు విద్యను ఎంత ప్రోత్సహిస్తారు అనేది మేము మీ సభాముఖంగా మీరు ఆన్సర్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే మీరు చూస్తున్నారు నాణ్యమైన ఫుడ్ పెడితే రోజుకు అంటే ఇప్పటికీ దగ్గర